కొరకై స్తోత్రాలు. నాయనా, ఈ రాత్రి వేళ ఎంతమంది అయితే మీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని, మాకు క్షేమాన్ని దయచేయమని, నాయనా మాట్లాడుతున్న నన్ను మరుగు చేయమని, కేవలం మీ మహిమార్థమై ఈ సమయాన్ని వినియోగించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున ఈ మనవులన్నింటినీ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధ్యానం కొరకై 61వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నా. ఇది దావీదు చేసిన ప్రార్థన. దావీదు చేసిన ప్రార్థనలో ఒక మనవి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. ఈ ప్రార్థన మనవిలో 3 అంశాలు మనం చూడగలం. దావీదుకు ఒక ఆశ ఉంది. మొదటి అంశం ఏంటంటే దావీదు యొక్క ఆశ. అదేంటంటే నేను కొండపైకి ఎక్కాలి అనే ఆశ. రెండవది, నేను ఎక్కలేను అన్న సంగతి కూడా దావీదుకు తెలుసు. నేను ఎక్కలేను అన్న సంగతి దావీదుకు తెలిసింది. మూడవది, ఎక్కించేవాడు ఉన్నాడు అన్న సంగతి తెలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కాలని ఆశ ఉంది, కానీ ఎక్కలేనని కూడా తెలుసు. ఎక్కించే ప్రభు ఉన్నాడని దావీదుకు అర్థమై ప్రార్థన చేస్తున్నాడు. నిజమే. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితం కూడా, మన క్రైస్తవ జీవితం కూడా అసాధారణమైన జీవితం. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన రోజు దగ్గర మొదలుకొని దినదినము ఎక్కాలి, ఎదగాలి. ఎక్కడుండే వారం అక్కడ ఉండడానికి వీలు లేదు. అయితే ఒక మాట, ఎక్కుట ఎదుగుట అనే అంశాన్ని మనం చూడగలం. మొట్టమొదటిది, మనకు ఆశ ఉండాలి. ఈ ఆత్మీయ జీవితములో, ఈ ఆత్మీయ ప్రయాణములో క్రమక్రమంగా పైకి ఎదగాలి, వెళ్ళాలి, ఎక్కాలి అనే ఆశ మనకు ఉండాలి. ఆశ ఉంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే ఒక మాట, మన బలము చేత మనం ఎక్కలేం. మన శక్తి చేత, మన జ్ఞానము చేత, మనకుండేటువంటి స్వంత సామర్థ్యాల చేత మనము ఈ కొండలను ఎక్కలేం. కానీ దేవునికి స్తోత్రం, మనల్ని ఎక్కించేవాడు ఉన్నాడు. తొట్టిల్లకుండా కాపాడేవాడు, నడిపించేవాడు మన ప్రభు ఉన్నాడు. నిజానికి అలనాడు ఇశ్రాయేలీలు అరణ్యములో నడవడం వారి చేత కాదు, నడిపించడం మోషే చేత కూడా కాదు. కానీ ప్రభువే వారిని నడిపించాడు, ప్రభువే వారిని నిలబెట్టాడు, ప్రభువే వారిని క్షేమంగా తీసుకొని వచ్చాడు. ఈ రాత్రి వేళ మనకు అటువంటి ప్రభు ఉన్నాడు. చాలా సందర్భాల్లో సువార్త విన్న తర్వాత యేసు ప్రభువును నమ్ముకోండి అంటే చాలా మంది చెప్పే మాట, మేము నిలవలేమేమో అని. నిజమే. ఎవరు నిలవగలరు చెప్పండి? ఎవరు నడవగలరు? మనంతట మనం నిలవలేం, నడవలేం. కానీ నిలబెట్టేవాడు ప్రభు, నడిపించేవాడు ప్రభు. నిలబడ్డాము అంటే అది కేవలం దేవుని కృప. ఆయన నడిపించేవాడు. ఈ రాత్రి వేళ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చేతగాని వారమే,
కానీ రక్షించినది మొదలుకొని మరణం వరకు ఆయన మనల్ని నమ్మకంగా నడిపించేవాడు. ఏదైనా కాపరి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఏ గొర్రె అయినా నడవలేకపోతే ఆ కాపరి చేసే పని ఏంటంటే ఆ గొర్రెను తన వీపు మీద వేసుకొని తన భుజాల మీద మోసుకొని ఆ గొర్రెను ఇంటి వరకు తీసుకొని వస్తాడు. అలాంటి ప్రభు మనకుండగా తన ఇల్లు పరలోక రాజ్యము చేరేంత వరకు ఆయనే మోసుకొని వెళ్తాడు. ఆ ప్రభువును బట్టి ఈ రాత్రి వేళ మనము నడుస్తూ ఉన్నాం, నిలబడుతూ ఉన్నాం. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప తప్పితే మన భక్తి, మన నీతి, మన సామర్థ్యము కాదు. ఈ రాత్రి వేళ విశ్వాసికి ఉండాల్సిన ఆశ, నేను ఎదగాలి, ఎక్కాలి, ఉన్నత శిఖరాల మీదకి వెళ్ళాలి, ఆత్మీయ జీవితంలో ఉన్న స్థానముతో తృప్తి చెందకూడదు, ఉన్నత శిఖరాలకు మనం వెళ్ళాలి. ఈ రాత్రి వేళ మన ధ్యానాంశం ఏంటంటే విశ్వాసి ఎక్కవలసినటువంటి 7 ప్రధానమైన పర్వతాలు లేదా కొండల గురించి మనము ధ్యానం చేసుకుందాం. విశ్వాసి ఎక్కవలసిన పర్వత శిఖర అనుభవాలు లేదా 7 కొండలు, 7 పర్వతాలు ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. ఎక్కించే ప్రభువును వేడుకుందాం. ప్రభువా, నన్ను కూడా ఈ కొండలను ఎక్కించు అని అడుగుదాం. ఉన్నత శిఖరాల మీద నిలబడదాం ఆత్మీయ జీవితంలో. రండి, ఒక విశ్వాసి మరి అధిరోహించాల్సిన, ఎక్కవలసిన 7 కొండలు, ఆత్మీయమైన కొండల గురించి ఈ రాత్రి వేళ కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మొదటి కొండ, విశ్వాసి ఎక్కవలసినటువంటి మొదటి పర్వతం నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. మోషే ఎక్కిపోయెను. 23వ వచనం చూడండి. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, ప్రజలు ఎక్కలేరు. కానీ మోషే సీనాయి పర్వత శిఖరం మీదికి ఎక్కిపోయాడు. ఆ సీనాయి పర్వత శిఖరం మీద, ఆ సీనాయి కొండ మీద ఎక్కిన మోషేకు ఏం దొరికింది అంటే, నిర్గమాకాండం 24వ అధ్యాయం 12, 13 వచనాలను చూద్దాం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదననగా. 13వ వచనం, 2వ భాగం. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. కొండ మీదికి ఎక్కిన మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే సీనాయి పర్వతానికి ధర్మశాస్త్ర పర్వతం లేదా శాసనాల పర్వతం అని పేరు పెడుతూ ఉంటారు. అలాగైతే ఈ రాత్రి వేళ మనము నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం, మనం ఎక్కవలసినటువంటి మొదటి పర్వత శిఖరం, ఆనాడు మోసే సీనాయి పర్వతం ఎక్కాడు. అలాగైతే మన జీవితాల్లో వాక్యములో ఉన్నత శిఖరాలకు చేరాలి. వాక్య అనుభవములో
ప్రభు నమ్ముకున్న రోజు మొదలుకొని ఈనాటి వరకు మనం ఎక్కడుండే వారం అక్కడ ఉండకుండా దేవుని వాక్యములో ఎదగాలి. ఆ సీనాయి పర్వతంకి ఎక్కినట్టుగా మనము కూడా వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే వాక్య శిఖరం మీదకి వెళ్తారో ఆ కొన్ని ఫలితాలు మనం ఎరిగిన వారం కదా. 119వ కీర్తనలోకి వద్దాం. 119వ కీర్తన 2వ వచనం 3వ వచనం చూడండి. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. ఎవరు పాపం చెయ్యరు? ఆయన మార్గాల్లో నడుచుకునేవారు. ఎవరైనా మార్గాల్లో నడుచుకుంటారు అంటే 2వ వచనములో ఆయన శాసనములను గైకొనువారు అనే మాట చూస్తూ ఉన్నాం. సో దేవుని వాక్యాన్ని గైకొనేవారు ఆయన మార్గాల్లో నడుచుకుంటారు. ఆయన మార్గాల్లో నడుచుకునేవారు పాపం చేయరు. సో ఒక విశ్వాసి పాపము చెయ్యని జీవితం బ్రతకాలి అంటే వాక్య శిఖరాలను ఎక్కాలి. వాక్యం అనేటువంటి పర్వత శిఖరములోకి వెళ్ళాలి. 6వ వచనం కూడా చూడండి. 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. ఆత్మీయ జీవితములో మనం ఎన్నడం కూడా అవమానం పొందకుండా ఉండాలి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు అవమానము తేకుండా ఉండాలి అంటే వాక్య శిఖరం మీదకి ఎక్కాలి. వాక్యం అనేటువంటి పర్వతం మీదకి ఎక్కాలి. ఈ అధ్యాయములోనే దేవుని ధర్మశాస్త్రము లేదా శాసనాలు వాక్యాన్ని మనం అనుసరిస్తే కలిగే ఫలితాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానమైనది మొదటిది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ వాక్యం మనల్ని పాపము చెయ్యని బ్రతికేటట్టుగా చేస్తూ ఉంది. రెండవదిగా మనమెన్నడూ కూడా అవమానం పొందని జీవితం, తల దించుకొని జీవితం, లేదా మన ప్రభువుకు అవమానము తేకుండా ప్రభువును మహింపరిచే జీవితం, దానికి వాక్యములో మనం ఎదగాలి. దినదినం క్రమక్రమంగా వాక్యములో ఉన్నత స్థాయికి ఎదగాలి. అందుకోసం ఏం చేయాలో తెలుసా? వాక్యములో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అంటే 119వ కీర్తన 48వ వచనములో 2వ భాగం చూడండి. నీ కట్టడలను నేను ధ్యానించుదును అన్నాడు. 78వ వచనం కూడా చూడండి. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను అన్నాడు. 97వ వచనములో కూడా దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అన్నాడు. 99వ వచనములో కూడా నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. సో వాక్య శిఖరం మీదకి వెళ్ళాలి అంటే మొదటి అనుభవం ఏంటంటే మనకు వాక్యాన్ని ధ్యానించే అనుభవం ఉండాలి. వాక్యాన్ని వినడం ఒక ఎత్తు, వాక్యాన్ని చదవడం మరి ఒక ఎత్తు, వాక్యాన్ని ధ్యానించడం పలు కోణాల్లో పలు విధాలుగా విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని ధ్యానించడం అనే అలవాటు ఎవరికైతే ఉంటుందో వారు వాక్యములో ఉన్నత శిఖరాలకు ఎక్కుతారు. అలాగైతే మొదటి పని వాక్యాన్ని ధ్యానించాలి. ఒక మాట 131వ వచనములోనే అదే కీర్తన, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను అన్నాడు. ఇది
వాక్యం పట్ల ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి అనుభవం వగర్చుట. ఈ మాట అర్థం కావాలి అంటే ఎప్పుడైనా మనం భోజనం చేసేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ మన ఎదురుగ్గా కుక్కలు ఉన్నప్పుడు, అంటే పట్టణాల్లో అలాంటి సన్నివేశాలు కనిపించవు, మనం ఇళ్లల్లో వాకిళ్ళు వేసుకొని తింటూ ఉంటాం కాబట్టి అది కనిపించదు. కానీ పల్లెల్లో ఆ బయట మంచం మీద కూర్చొని తింటూ ఉన్నప్పుడు ఎదురుగ్గా కుక్కలు నిలబడి నాలుక బయట పెట్టి ఒగురుస్తూ ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక రొట్టె ముక్క వేస్తాడా, ఒక ముద్ద పడేస్తాడా అని ఆ కుక్క నాలుక బయట పెట్టి ఒగురుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దేవుని వాక్యం కొరకై కూడా ఒక విశ్వాసి అలాంటి అనుభవంలోకి వస్తే ఆ వాక్య ధ్యానము ఒక వ్యక్తిని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్తుంది. ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైన స్థానములో నిలబెడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఒకటి ధ్యానం చేయాలి. రెండవది ఏం చేయాలి అంటే 119వ కీర్తనలోనే 166వ వచనాన్ని చూద్దాం. చూడండి. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఒకటి ధ్యానించడం, రెండవది విన్న వాక్య ప్రకారం అనుసరించి నడుచుకోవడం. దాన్ని గైకొనడం అని కూడా అంటాం. వాక్యాన్ని ధ్యానించడం ఒక మెట్టు, వాక్యము ధ్యానించిన తర్వాత, వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని అనుసరించడం, ఆ వాక్య ప్రకారం నడుచుకోవడం, గైకొనడం అన్నది రెండవ అంశం. మూడవది, వాక్యం పట్ల మన బాధ్యత, మన అనుభవం ఏంటంటే వాక్యం పట్ల 43వ వచనం, అదే 119వ కీర్తన 43వ వచనములో, నా నోట నుండి నీ సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. ఆ తర్వాత 46వ వచనం, 45వ వచనం, నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడేదను అన్నాడు కీర్తనకారుడు. మూడవది, దేవుని వాక్యాన్ని ప్రకటించడం. సో వాక్య శిఖరాల మీదకి మనం వెళ్ళాలి అంటే మనం 3 పనులు చేయాలి. అందులో ఒకటి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండవది, దేవుని వాక్య ప్రకారం గైకొనాలి, నడుచుకోవాలి లేదా అనుసరించాలి. మూడవది, ఆ వాక్యాన్ని ప్రకటించాలి. అప్పుడు మన ఆత్మీయ ప్రయాణములో వాక్యం అనే పర్వతం మీదకి క్రమక్రమంగా ఎదుగుతాం. ఎక్కించే ప్రభు ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. దేవా, వాక్యాన్ని ధ్యానం చేయడంలో, వాక్యాన్ని గైకొనడంలో, వాక్యాన్ని ప్రకటించడంలో నేను ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎక్కలేకపోతున్నాను ప్రభువా, నన్ను ఎక్కించు అని ప్రభువుని అడిగితే తప్పనిసరిగా ప్రభు ఎక్కిస్తాడు. మొట్టమొదటి కొండ సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కాడు. ఆ సీనాయి పర్వతం వాక్య పర్వతం మీదకి మనం ఎదగాలి, ఎక్కాలి. రెండవ పర్వతాన్ని గమనిద్దాం, చూద్దాం రండి. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని ప్రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను.
ముగ్గురు శిష్యులను వెంటబెట్టుకొని యేసయ్య కొండ ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు అంటే ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆత్మీయంగా మనం ఆలోచన చేద్దాం. విశ్వాసిగా మనం ఎక్కవలసిన కొండ ప్రార్థించడంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి, ఎక్కాలి. రక్షించబడిన తరువాత ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ ఈ ప్రార్థన అనుభవంలో శిఖరాన్ని చేరుకోవాలి, అత్యున్నత స్థానములో నిలబడాలి. ఆలోచన చేద్దాం. జీవితాల్లో నెమ్మదిగా సుఖముగా సాగాలన్నా, సంఘము ఉజ్జీవం పొందాలన్నా, సమస్యలు పరిష్కరించబడాలి అన్నా, గమనించండి, అంధకార శక్తులను జయించాలన్నా, ఆత్మీయ ప్రయాణము సాఫీగా సాగాలన్నా మనం ఎక్కవలసిన కొండ ప్రార్థనా కొండ. ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన చేయడములో పై స్థానానికి క్రమక్రమంగా ఎదగాలి. ఒకప్పుడు చేసుకునే ప్రార్థన లేదా ఇప్పుడు చేసుకునే ప్రార్థన ఇంతటితోనే మనం సంతృప్తి చెందకూడదు. ఈ ప్రార్థన అనుభవాలు పెరగాలి. ఈ ప్రార్థన అనుభవాలు మన జీవితంలో క్రమక్రమంగా పెరగాలి. ఆలోచన చేద్దాం. ఈ ప్రార్థన రెండు రకాలుగా మనము చేయవచ్చు. ఆలోచన చేద్దాం. శిష్యులు కూడా యేసు ప్రభువును ఒక ప్రార్థన మనవి కోరారు. అదేంటంటే, ప్రభువా, మేము మంచి ప్రసంగికులం అయ్యేటట్టుగా మాకు సహాయం చేయమని వారు అడగలేదు. లేదా మేము ఎవరి మీదైతే చేతులు పెడతామో వారు స్వస్థత పొందేటట్టుగా వరం ఇవ్వమని అడగలేదు. లేదా మేము ఎవరి మీద చేతులు ఉంచుతామో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మాకు సహాయం చేయమని కూడా అడగలేదు. కానీ వారు అడిగిన మాట లూకాసు సువార్త 11:1 ఏమన్నారు అంటే, లూకాసు సువార్త 11:1 ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగిను. ఈ రాత్రి వేళ ప్రభువునే అడగాల. ప్రార్థనలో వెనకబడ్డా, ప్రార్థనలో ఎదగకుండా ఎక్కడి వారం అక్కడి నిలబడ్డా మరి ప్రభువు దగ్గరికి వెళ్ళి అడగాలి. ప్రభువా, మమ్మును ఎక్కించు, మాకు ప్రార్థన నేర్పించు అని అడిగారు. ఆ ముగ్గురు శిష్యులను యేసు ప్రభు వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి కొండ ఎక్కెను. ఇంతకుముందు చెప్పుకున్నాను కదా, వ్యక్తిగా చేసే ప్రార్థన, బహిరంగంగా సమూహములో చేసే ప్రార్థన, రెండు రకాలైన ప్రధానమైన ప్రార్థనలు. మొదటిది వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థన. ఒకటి రహస్య ప్రార్థన, ప్రభు చెప్పిన ప్రార్థన. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకపు తండ్రి చూచున్నట్లుగా ప్రార్థన చేయమన్నాడు. సో ఈ అనుభవం, ఈ శిఖరం మీదకి వెళ్ళాలి, ప్రభువే చూచున్నట్లుగా రహస్య ప్రార్థనలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ఆ తర్వాత రెండవది, యేసు ప్రభువే ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనములో కన్నీటి ప్రార్థన గురించి కూడా రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో హిజ్కియా కన్నీరు విడుచుట దేవుడు చూచాడు. ఇది వ్యక్తిగతంగా చేయాల్సిన పని. చాలా మంది బయట సమూహంగా ఉన్నప్పుడు సమూహ ప్రార్థనలో కన్నీరు గారుస్తూ ఉంటారు. కానీ అది తప్పని చెప్పడం లేదు, కానీ దానికంటే కూడా వ్యక్తిగతంగా కన్నీరు కార్చడం, కన్నీటి ప్రార్థన, అది వ్యక్తిగత అనుభవమై ఉండాలి. మూడవదిగా దావీదు చేశాడు కదా ప్రార్థన. ఎవరి కోసం వచ్చి చేయలేదు, కానీ
తాను పాపం చేసిన తర్వాత ఒంటరిగా పశ్చాత్తాప ప్రార్థన అంటాం 51వ కీర్తన. కాబట్టి మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన రహస్య ప్రార్థన, రెండవది కన్నీటి ప్రార్థన, మూడవది పశ్చాత్తాప ప్రార్థన. ఇవి వ్యక్తిగత ప్రార్థనలై ఉండాలి. వ్యక్తిగతంగా ఈ ప్రార్థన అనుభవాల్లో రోజు రోజుకు క్రమక్రమంగా మనం ఎదిగిపోవాలి, శిఖరాల మీదకి చేరుకోవాలి. ఇక సమూహంలో చేసే ప్రార్థనలు ఏముంటాయి చెప్పండి? సమూహంలో మనం బహిరంగంగా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. కాబట్టి బహిరంగ ప్రార్థనలు ఆయా సందర్భాల్లో మనం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మీటింగ్ కొరకై ప్రార్థన చేయమని అడుగుతారు. అది బహిరంగ ప్రార్థన, అందరికీ వినబడి కనబడే ప్రార్థన. రెండవది మనం కుటుంబంలో ప్రార్థన చేసుకుంటాం, అది కుటుంబ ప్రార్థన. ప్రతిరోజు కూడా కుటుంబములో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేసుకోవడం అనే అనుభవం పెరగాలి, ఎదగాలి. మూడవదిగా సంఘములో ప్రార్థన చేస్తాం, ఇది సంఘ ప్రార్థన అంటాం. సో ప్రార్థన శిఖరాల మీదకి మనం ఎక్కాలి, వ్యక్తిగతంగా సమూహంగా. వ్యక్తిగతంగా అయితే రహస్య ప్రార్థనలోను, కన్నీటి ప్రార్థనలోను, ఆ తర్వాత పశ్చాత్తాప ప్రార్థనలోను మన అనుభవాలు రోజు రోజుకు పెరగాలి, ఎదగాలి. ఆ తర్వాత సమూహ ప్రార్థనలో బహిరంగ ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎంత అవసరమో సమయానుకూలంగా బహిరంగ ప్రార్థన చేయాలి. అలాగే కుటుంబ ప్రార్థనలో ఎదగాలి, సంఘ ప్రార్థనలో కూడా మనము ఎదగాలి. కాబట్టి ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎక్కవలసినటువంటి రెండవ పర్వతమే ప్రార్థన శిఖరం, ప్రార్థన కొండ. మూడవ పర్వతం ఆత్మీయ పర్వతాలు, 7 కొండలు, 7 ఆత్మీయ పర్వతాలు. మొదటిది వాక్య పర్వతం, రెండవదిగా ప్రార్థనా పర్వతం, మూడవది చూద్దాం చూడండి. పేతురు రాసిన రెండవ పత్రికలో, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని పేతురు రాస్తూ ఇలా అన్నాడు: మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి అన్నాడు. పేతురు ఇంతకు ముందు మనం ప్రార్థన చేయుటకు యేసయ్య తీసుకొని పోయిన కొండనే ఈ కొండ. ఈ కొండ గురించి, పర్వతాన్ని గురించి పేతురు పెట్టిన పేరేంటంటే, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో ఉన్నాం, ఆయన మాటలు విన్నాం అని చెప్తూ ఉన్నాడు. ఇది ఏ పర్వతం అంటే పరిశుద్ధ పర్వతం. ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఎక్కవలసినటువంటి మూడవ పర్వతం పరిశుద్ధ పర్వతం. ఇదే పత్రిక మొదటి పత్రికలు కదా పౌలు రాశాడు. 1వ అధ్యాయం 14, 16 కలిసి ఉన్నాయి కదా 2 సార్లు. నేను పరిశుద్ధుడను గనక ఉండండి, నేను పరిశుద్ధుడను గనక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పాపములో బ్రతుకుచున్న మనల్ని దేవుడు కరుణించి కాపాడి రక్షించిన తర్వాత ఆయన మన దగ్గర కోరుకుంటున్నది పరిశుద్ధ జీవితం. ఆలోచన చేద్దాం. మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, మన ప్రభు అయిన క్రీస్తు ఆయన కుమారుడు మనం పొందుకున్న ఆత్మ పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. మనం అనుసరిస్తున్న వాక్యం పరిశుద్ధ వాక్యం. ఆలోచన చేద్దాం. మనకు దేవుడు పెట్టిన పేరు, రక్షించబడిన తర్వాత, కడిగిన తర్వాత,
రక్తముతో కడిగిన తరువాత ప్రభు మనల్ని ప్రతి సంఘ పత్రికలో కూడా పరిశుద్ధులు అని పేరు పెట్టారు. మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన క్రీస్తు పరిశుద్ధుడు, మనం పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడు, మనం చదువుతున్న వాక్యం పరిశుద్ధమైన వాక్యం. గమనించండి, మన పేర్లు పరిశుద్ధులు. మరి మన జీవితాలు పరిశుద్ధతలో ఎదుగుతున్నామా, తరిగిపోతూ ఉన్నాం? పరిశుద్ధ ప్రవర్తన, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతలో క్రమక్రమంగా ఎదుగుతున్నామా, తగ్గిపోతున్నామా? ఆలోచన చేద్దాం. రక్షించబడిన వెంటనే ప్రభు మనల్ని తీసుకొని పోలేదు. ఒకవేళ అలా తీసుకొని వెళ్ళి ఉంటే ఈ బాధలు ఉండేవి కాదు, ఈ బోధలు కూడా ఉండేవి కాదు కదా. కానీ ప్రభు మనల్ని ఈ మాలిన్యమైన మురికి కలిగిన లోకములో మనల్ని ఉంచి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఉండాలి, కానీ లోక మాలిన్యం మీకు అంటుకోకూడదు. అలా బ్రతకాలి. అలా బ్రతకడం కోసమే దేవుడు మనల్ని పెట్టాడు. అందుకే శిష్యుల గురించి ప్రభువు కూడా ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం ఒక్క మాట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి ప్రభు చేసిన ప్రార్థన గుర్తు చేద్దాం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఈ భయంకరమైన మాలిన్యము గల లోకములో నుండి తీసుకొని పొమ్మని దేవుడు ప్రార్థన చేయలేదు ఆనాడు శిష్యుల గురించి. కానీ ఒకటే ప్రార్థన, దుష్టుడి నుండి కాపాడు. ఈనాడు మన జీవితంలో కూడా గమనించండి, మనం ఎక్కవలసిన 3వ పర్వతం ఏంటంటే పరిశుద్ధ పర్వతం. పరిశుద్ధ పర్వతం అనగా పవిత్రమైన ప్రవర్తన. అదే పేతురు రాస్తూ అంటాడు కదా స్త్రీల గురించి, నీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే మీ భర్తలు రాబట్టబడవచ్చు అన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ పర్వతం మీదికి మనం ఎదగాలి, ఎక్కాలి. ఇది 3వ పర్వతం. మనం ఎక్కవలసిన 4వ పర్వతాన్ని గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త మళ్ళీ ఒకసారి 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎత్తైన కొండ మీదికి తీసుకుని వెళ్ళాడు. వారి ఎదుట ప్రభు ఏం చేశాడంటే రూపాంతరము చెందాడు. ఇంతకు ముందు చదువుకున్న పరిశుద్ధ పర్వతమే ఈ పర్వతం కూడా. అసలుకి ఈ పర్వతానికి మరి ఒక పేరు రూపాంతర కొండ. రూపాంతరం పొందెను, రూపాంతరం పొందెను. మనము కూడా ఎక్కవలసిన 4వ కొండ రూపాంతర కొండ, మారిన జీవితం. ఎవరైనా రోజు రోజు గడిచే కొద్దీ మనల్ని చూసిన వారు మీరు చాలా మారిపోతున్నారు అని ఎవరైనా గుర్తించి చెప్పగలిగారా? మీ ఆలోచనలు కానీ, తరువాత మీ యొక్క క్రియలు కానీ, మీ వైఖరి కానీ మేము చాలా రోజులు గమనిస్తున్నామండి, మీరు చాలా మారిపోతున్నారు, ఒకప్పటికి ఇప్పటికీ మీలో మార్పు లేదా రూపాంతరం స్పష్టంగా కనిపిస్తుంది అన్న సాక్ష్యం ఎప్పుడైనా మనం విన్నామా? ఎవరైనా మన గురించి ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా మన గురించి రూపాంతరము చెందిన జీవితం. మనందరికి ఒక ఉదాహరణ తెలుసు కదా.
అందమైన రంగురంగుల సీతాకోచిలుక పుట్టుకతో అలా పుట్టలేదు. జన్మతః ఆ రూపము లేదు, జన్మతః అందము లేదు. నిజానికి ఆ సీతాకోచిలుక ముందుగా ఉండే రూపం గొంగలి పురుగు. గొంగలి పురుగు కొద్ది రోజులకి గూడుల్లోనికి వెళ్ళి తన రూపాన్ని మార్చుకొని వికారమైన రూపాన్ని పోగొట్టుకొని అందరి ఇష్టపడే సౌందర్యవంతమైన రూపం రంగురంగుల సీతాకోచిలుకగా బయటకు వస్తుంది కదా. ఇదే రూపాంతరం. మనము కూడా, ప్రతి విశ్వాసి కూడా గొంగలి పురుగు లాంటి వారమే. మన జీవితాలు ఇతరులకు అంత ఆనందాన్ని ఇచ్చేవి, అందమైనవి కావు. అసహ్యమైన జీవితాలు. ఆఖరికి మనల్ని మనమే అసహించుకునే బ్రతుకులు. అలాగే బ్రతుకుదామా? ఇలాగే జీవితకాలం ప్రభువుని ఎరిగి కూడా ఇలాంటి జీవితంలోనే ముందుకు సాగుదామా? లేకపోతే మారిన జీవితముతో మనం ఉన్నత శిఖరాలకి ఎదుగుదామా? చాలా మంది అలాంటి వారిని ఎరుగుదు. ఎంతో మారిపోయేవారు. నమ్మిన రోజు ఈ రోజుటికి అన్ని విషయాల్లో మనస్సు మార్చుకున్నవారు, బ్రతుకును మార్చుకున్నవారు, ఆలోచనలు మార్చుకున్నవారు, తమ క్రియలను మార్చుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. మనము కూడా రోజులు గడిచే కొద్దీ ఈ శిఖరం మీదకి ఎక్కాలి. క్రీస్తు పోలికలోకి మార్చబడాలి. క్రీస్తు సారూప్యంలో కనబడాలి. మనల్ని చూచిన వారు ప్రభువును చూచినట్టుగా, ప్రభు మాటలు విన్నట్టుగా, ప్రభువు ఆలోచించినట్టుగా మనల్ని గూర్చి విన్నవారు, చూచిన వారు అలా సాక్ష్యం చెప్పగలిగితే మనము ధన్యులమే. కాబట్టి ఈ రూపాంతర కొండ మీదికి మనం ఎక్కాలి. ఈ రూపాంతరము కొండ మీదికి ఎక్కాలి అంటే రోమీలకు రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు కదా, 12వ అధ్యాయం 2వ వచనములో, మనస్సు మారితే బ్రతుకు మారుతుంది. ఎందుకంటే ఆలోచనలకు గాని, మన కోరికలకు గాని, మనకుండే వైఖరులకు గాని అన్నిటికీ కేంద్ర స్థానం మనస్సే, హృదయమే. ఈ హృదయము మనస్సు మారితే మన బ్రతుకులు మారుతాయి. అయితే ఒక మాట, విశ్వాసముగా మనలో ఈ మార్పు కనబడాలి అంటే మనకు ఉండాల్సిన ఒక 3 అనుభవాలు. అదేంటంటే ఆయనతో సహవాసము చేయడం మర్చిపోకూడదు. ఆయన పోలికలోకి మారాలి అంటే ఆయనతో సహవాసము సామాన్యమైనది కాదు. బైబిల్ ప్రకారం దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఎలా చెరుపుతుందో, యేసు ప్రభు యొక్క సాంగత్యం, సహవాసం మనల్ని రూపాంతరపరుస్తుంది. రెండవదిగా, ఒకటి ఆయనతో సహవాసం, రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండడం. మార్పుకు కారణం ఏంటంటే ఆయన సన్నిధి, ఆయన సముఖాన, ఆయన ఎదుట మనం ఉండగలిగితే ఈ రూపాంతరం అనుభవం మనలో స్పష్టంగా కనిపిస్తుంది. మూడవది ఏంటంటే ఆయనతో మాట్లాడడం, ఆయనతో తరచుగా సంభాషించడం. సహవాసం, సన్నిధి, సంభాషణ, ఈ 3 మన రూపాన్ని క్రీస్తు సారూప్యములోకి మారుస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుతో సహవాసం చేసే సమయము లేదు, ప్రభు సన్నిధిలో నిలబడే ఓపిక లేదు, ప్రభువుతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే మన జీవితాలు ఎలా మారుతాయి చెప్పండి? ఎలా మార్పు పొందుతాం? ఆయన సన్నిధి పట్టదు, ఆయన సహవాసం ఇష్టపడ్డం, ఆయనతో మాట్లాడడం ఇష్టపడకపోతే మన జీవితాల్లో ఎన్నడూ మారవు అని గుర్తుపెట్టు. సో 4వ కొండ ఎక్కవలసినది రూపాంతరము కొండ. మనం ఎక్కవలసినటువంటి 4వ కొండ. త్వరగా రండి. 5వ కొండ, ఒక విశ్వాసి అధిరోహించవలసినటువంటి 5వ కొండ యెషయా గ్రంథం
52వ అధ్యాయములో ఒక వచనాన్ని మనందరికీ సుపరిచితమైన ఆ మాటను చదువుదాం. 52వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనాన్ని చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇది ఏ పర్వతము అంటే సువార్త పర్వతం. సువార్త పర్వతం. ఆలోచన చేద్దాం. సువార్తలో మనం ఉన్నత శిఖరాలకు, పై స్థానానికి ఎక్కాలి. సువార్త. ఆలోచన చేద్దాం. లూకా శుభవార్తలో దేవదూత పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఈ సువర్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని అన్నాడు. పరలోకా నుండి భూలోకానికి దిగి వచ్చి సువార్త అందిస్తే నేడు మనం ఈ విషయములో ఏమన్నా క్రమక్రమంగా సంవత్సరానికి తేడా ఏమైనా కనిపిస్తుందా? ఎవరిని వాళ్ళం ప్రశ్నించుకుందాం. సువార్త ద్వారా రక్షించబడిన మనం సువార్తను అంతగా మనం బెనిఫిట్ లేదా ప్రయోజనం పొందగలిగితే ఈ సువార్తను ప్రకటించాలి అన్న ఆలోచన మనం ఎప్పుడైనా కలిగి ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఈ సువర్తమానములో సువార్త చెప్పుటలో వ్యక్తిగతంగాను సంఘముగాను మనం ఎదగాలి, పై స్థానానికి రావాలి. ఒక నమ్మిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదో ఒక విధంగా ప్రతిదానికి ఒక బోర్డు అక్కర్లేదు. సువార్త ప్రకటించటానికి ఏదో ఒక విధంగా దేవుడు నన్ను ఎక్కిస్తాడు. కాకపోతే ఎక్కాలని ఆశ ఉండాలి. ప్రభువా, నేను గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము సువార్త అధికముగా ప్రకటించాలి. నా పాదాలు కూడా ఆ సువార్త పర్వతం మీద నీకు అందముగా కనపడాలి. అంటే మనము ఎన్ని పనుల కోసమై ఎంత తిరిగినా కూడా ఆ పాదాలు సుందరంగా కనపడబడ్డ. ఎప్పుడైతే సువార్త కోసమై మనం తిరుగుతామో, సువార్తను మనం చెబుతామో వెళ్ళి, అప్పుడు మన పాదాలు అందంగా కనిపిస్తాయి. అయితే ఒక మాట, పౌలు ఈ సువార్త ప్రకటనలో అందరికీ మాదిరి, అందరికంటే ముందున్నవాడు. ఆ పౌలు రోమీలకు రాసిన పత్రికలో 2 శ్రేష్టమైన మాటలు మనం చూడగలం. ఒకటి ఏంటంటే, నేను సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవర్ గ్రీన్ బ్యాటరీ. నేను ఎప్పుడైనా రెడీ సువార్త ప్రకటించడానికి. సువార్త అన్నది అది ఎవరైనా ప్రకటించవచ్చు. యేసయ్య నీ పాపాల కోసమై ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించబడతాయి, పరలోక రాజ్యం నీ సొంతం అవుతుంది. ఈ చిన్న మాటలు ఎవరైనా చెప్పగలరు. కాబట్టి సువార్త ప్రకటించడానికి మనకు సిద్ధ మనస్సు ఉండాలి. మనము సిద్ధ మనసు లేనప్పుడు ఈ సువార్త ప్రకటించడం అన్నది జరగదు. ఏవో కారణాలు చెప్తాం, ఎన్నో రకాలైన సాకులు చెప్తాం. కారణం ఏంటంటే అసలు సంగతి మనకు ప్రకటించడం ఇష్టం లేదు. బైబిల్లో రకరకాలైన బుద్ధులు ఉన్నాయి. వినుబుద్ధి అంటారు. వినే బుద్ధి లేనప్పుడు ఎన్ని సాకులు చెప్తామో కదా. ఏదైనా తినే బుద్ధి ఉంటే ఏమైనా తినగలం, తినబుద్ధి లేనప్పుడు ఎన్ని కారణాలు చెప్తాం. అలాగే సువార్తను ప్రకటించడానికి సిద్ధ మనస్సు అవసరం. సిద్ధ మనస్సు.
అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తూ సర్వాంగ కవచంలో కూడా ఈ జోడు, పాదాలకు ఉండే జోడు, సిద్ధ మనస్సు అనే జోడు, ఎప్పుడైనా సువార్త ప్రకటించడానికి అవకాశం దొరికిందంటే నీ పాదాలు పరుగులెత్తాలి. అలా పరుగులెత్తినప్పుడు నువ్వు క్రమక్రమంగా ఈ ఉన్నత శిఖరానికి ఎదుగుతున్నావు. లేకపోతే అసలుకి ఈ పర్వతం మీద నువ్వు కాలే పెట్టలేవు. ఆలోచన చేద్దాం. 5వది సువార్త పర్వతం. పౌలు అన్నాడు నేను సిద్ధంగా ఉన్నాడన్నాడు. 2వది శ్రేష్టమైన మాట, పౌలు చెప్పిన మాట. ఎందుకు ఆయన అంతగా ప్రకటించాడు అంటే ఆయన స్టేట్మెంట్ ఏంటంటే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను. ఇది శ్రేష్టమైన సువార్తను గురించి సిగ్గుపడితే ఎన్నడూ కూడా మనం ప్రకటించలేము. సిగ్గుపడడానికి మనమేమి తప్పు చేయడం లేదు కదా. పనికి మాలిన వాటిని, అబద్ధాలు ప్రకటించడానికి సిగ్గుపడని ఈ లోకంలో సత్యవార్తను, సత్యదేవుణ్ణి ప్రకటించడానికి సిగ్గెందుకు? కాబట్టి ఎన్నడూ కూడా సిగ్గుపడకూడదు. వినేవారు వారు ఎలాగైనా అనుకోవచ్చు కాక పౌలు అంతగా ప్రకటించడానికి అసలు కారణం ఏంటంటే సువార్త గురించి ఎన్నడూ సిగ్గుపడదు. రాత్రివేళ ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. ఈ శిఖరం మీద మనం ఎంతవరకు వచ్చాం? ఈ శిఖరంలో ఉన్నత స్థాయికి చేరామా, లేకపోతే ఇంకా అడుగుననే ఉండిపోయాం? అడుగున. త్వరగా చూద్దాం. 6వది రండి. 6వ పర్వతం, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మనందరికీ ఆ భాగం సుపరిచితమే కదా. 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో అబ్రహాం మాట్లాడుతున్న మాట. పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అన్నాడు. ఎక్కడికి వెళ్ళి? పర్వతం మీదకి వెళ్ళి. ఏ పర్వతం? మోరియా పర్వతం. వెళ్ళి ఏం చేస్తానంటున్నాడు? మొక్కి అంటున్నాడు. మొక్కడం. ఇంగ్లీషులో అక్కడ పదం వర్షిప్ అని రాయబడి ఉంది. సో మోరియా పర్వతాన్ని ఇలా చెప్పొచ్చు. మేము అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే మొక్కడానికి, ఆరాధించడానికి. ఆరాధన కొండ, ఆరాధన పర్వతం. ఒక విశ్వాసి ఆరాధనను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాడు అంటే ఈ పని ఎక్కడము లేదు అని అర్థం. సంవత్సరాలు పెరిగే కొద్దీ, ఆత్మీయ వయస్సు పెరిగే కొద్దీ ఆరాధన పట్ల తీవ్రత పెరగాలి. ఆరాధన కొరకై అర్రులు సాచాలి. ఆరాధన కొరకై మనం అర్రులు సాచాలి. అలాంటి ఆశ కనపడకపోతే, అలాంటి అనుభవాలు మన దగ్గర లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? అలాంటి అనుభవాలు మనం కలిగి ఉండకపోతే ఏం ఎదుగుతున్నాం? ఆరాధించడంలో ఆనాడు మనకి ఇష్టమైతే ఆదివారం ఆరాధనకు వెళ్ళడం, లేకపోతే వెళ్ళకపోవడం. 20 సంవత్సరాలు అయింది, 10 ఏళ్ళు అయింది, ఇంకా ఇప్పటికీ అదే అనుభవం, అదే అలవాటు అయితే ఏం ఎదిగినాం? ఎక్కడ ఆరాధనలో మనం ఉన్నత స్థాయికి చేరుకున్నాం చెప్పండి? కాబట్టి ఆరాధన పర్వతం ఎక్కాలి. ఒక్క మాట, ఆరాధించేవారు. 96వ కీర్తన 9వ వచనంలో మనకు తెలుసు కదా, పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన ఆరాధించారు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు. ఆరాధించేవారు ఏం అలంకారం చేసుకొని ఆరాధనకు వెళ్ళాలి అంటే పరిశుద్ధమైన అలంకారం. కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు ఏమైనా సరే పరిశుద్ధమైన అలంకారాలు చేయాలి. ప్రభువుని ఆరాధించాలి, తండ్రిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆత్మతో, సత్యముతో ఆరాధించాలని విన్నా. ఆరాధనలో ఎదుగుతున్నామా, తరిగిపోతున్నామా?
ఆరాధనలో మనం పెరుగుతున్నామా, తగ్గిపోతున్నామా? ఆలోచన చేద్దాం. రక్షించబడిన రోజు ఎలా ఆరాధిస్తున్నామో అవే 4 మాటలేనా? అవే చిలుక ఏడవ పర్వతాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం రండి. ఏడవది చివరి చూచి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అనే మాట చూస్తున్నాం. ఇస్సాకును బలిగా అర్పించెను. ఎక్కడ? అదే మోరియా పర్వతం మీద. దీన్ని ఏమంటామంటే సమర్పణ పర్వతం. సమర్పణ కొండ, మోరియా పర్వతం మీద అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును సమర్పించాడు. మన జీవితంలో కూడా మనము సమర్పించడములో క్రమక్రమంగా సంవత్సరానికి ఎదగాలి, ఉన్నత శిఖరానికి చేరాలి. దేవుడు మనకిచ్చిన ధనం, ఆయన మనకిచ్చిన సంపాదనలో దేవునికి సమర్పించే అనుభవం మనకు ఉండాలి. రెండవదిగా మన సమయాన్ని దేవుడే మనకిచ్చాడు. ఆ సమయాన్ని దేవునికి సమర్పించడంలో మనం ఎదగాలి. ఆ తర్వాత దేవుడు మనకు సామర్థ్యాలు ఇచ్చాడు. ఆ తలాంతులు, సామర్థ్యాలు ప్రభు కొరకై సమర్పించే వారిగా ఉండాలి. ఆఖరికి మన జీవితాలని ప్రభు కొరకు సమర్పించిన వారు. ఆ మాట చెప్పటానికి అంత ధైర్యం చాలడు. సో ఎంతో మంది భక్తులు తమ జీవితాల్ని సమర్పించినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈ 7 పర్వత అనుభవాలు ఒక విశ్వాసి కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాం. మొదటిది వాక్యం అనే పర్వతం, రెండవదిగా ప్రార్థన కొండ మీదకి ఎక్కాలి, మూడవదిగా పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కాలి, నాలుగవదిగా రూపాంతరము కొండ మీదకి ఎక్కాలి, ఐదవదిగా సువార్త కొండ, ఆరవదిగా ఆరాధన కొండ, ఏడవదిగా సమర్పణ కొండ. ఇలాంటి అనుభవాలు దేవుడు మనకు దయచేయాలని ప్రార్థనా పూర్వకంగా దేవుడిని అడుగుదాం. దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.
దేవుని దాసుల మాటలు విన్నాం. పర్వతం గురించిన మాటలు 21వ కీర్తన 2వ వచనంలో దావీదు చెప్పినట్టుగా ఎక్కలేకుండా తను అడిగినట్టుగా మనం కూడా ఈ సమయంలో దేవుని అడుగుదాం. 7 పర్వతాలను మనం కూడా ఎక్కులాగున దేవుడు అటువంటి కృపను మనకు కూడా సమృద్ధిగా ఇచ్చి సహాయం చేయలాగున ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు వగు ఉన్నతుడు వగు ప్రియ ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ సమయం ముందు మేమందరం ఈ జూమ్ యాప్ ద్వారా తెలుసుకొని స్తుతించడానికి మీ దాసుని ద్వారా మీరు సిద్ధపరిచిన మాటలు మేమందరం విని మేలు పొందటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి, కీర్తనాకారుడు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అని తను ఎక్కించగలిగిన వారు ఉన్నావని, తను ఎక్కలేనని తను అర్థం చేసుకున్నట్టుగా మేము చూస్తున్నాం. మేము కూడా ఆ విధంగా ఎక్కించగలిగిన మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మీరే మాకు సహాయం చేయండి. ఈ వాక్య పర్వతం, ప్రార్థన పర్వతం, రూపాంతర పర్వతం, పరిశుద్ధ పర్వతం, సువార్త పర్వతం, ప్రభువా ఆరాధన పర్వతం, సమర్పణ పర్వతం మేము కలిగి ఉండాలని మీరు మీ దాసుని ద్వారా మీరు అందించిన మాటలు కొరకై స్తోత్రాలు. ఈ పర్వతాలను మేము ఎక్కడానికి మాకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. విన్న మాటలు మా అందరి హృదయాలలో దీవెనకరంగా చేయమని వేడుకొనుచున్నాం. మీ దాసుని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి ఇంకను బలపరచమని వేడుకొనుచున్నాం. సో రామన్న గారు కూడా ప్రతిరోజు మరి జూమ్ యాప్ ద్వారా తను కూడా శ్రేష్టమైన సంగతులను మాకు వినిపిస్తుండగా అందును బట్టి స్తోత్రాలు. మీ దాసుని కుటుంబాన్ని కూడా దీవించి దేవా మీ నామమున ఈ బిడ్డలందరి జ్ఞాపకం చేస్తున్నవారు ప్రార్థిస్తున్న మీ బిడ్డలందరి వేడుకుంటున్నాం. ప్రేమించి ఈ దినాలలో సౌకర్యాన్ని మేలు పొందే భాగ్యం ఇచ్చారు. మాట్లాడిన ప్రజలందరినీ దీవించాడు, ఆశీర్వదించి బలపరుచు. విన్న మాటలు మా హృదయాలు ఆ ప్రకారానికి మీరే మాకు సహాయం చేయమని, చాలంత మీరే మాకు అనుగ్రహించమని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అందరికీ మన కుటుంబాలందరికీ ఆమేన్. అందరికీ వందనాలన్నా. ప్రత్యేకంగా అందరికీ ప్రేమ వందనాలు. పరిచయం మనకు సహకరించిన జోసఫన్న గారికి, అలాగే ప్రతిరోజు మనకు వాక్యం వినిపిస్తున్న సోదరు రామన్న గారికి కూడా ప్రభు నామమున వందనాలు. మీరందరూ కూడా జూమ్లో వచ్చి వాక్యం విన్నారు. గారు నిర్వహించడానికి ప్రభు కృప చూపించారు. వారికి కూడా ప్రభు నామమున వందనాలు. అందరికీ ప్రభు నామమున సురేష్ వందనాలనా సార్? వందనాలు సోదరా. సార్ వందనాలు సార్. వందనాలు దోసపన్న వందనాలన్నా.
వందనాలు సాగర్ అన్న, వందనాలు. రామన్న గారికి వందనాలు. రాజశేఖర్ అన్న వందనాలు. నతానియల్ అన్న వందనాలు. వందనాలన్నా. అంకుల్ జోసఫ్ అంకుల్ వందనాలు రామన్న అంకుల్. చెప్పినట్టుగా వందనాలు, వందనాలు సతీష్. మీ పేరు రాసుకోండి కింద. మరి మీకు వందనాలు చెప్పడానికి వీలవుతుంది. అంతకుముందు రామన్న చెప్పారు కింద మీ పేరు రాసుకోమని. చాలా మంది వాళ్ళ పేర్లు రాయటం లేదు, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచిది, అందరికీ వందనాలు. ఓకే. వందనాలు సతీష్. అన్న వందనాలా. నా వందనాలు నా సార్ అన్న. వందనాలు. ఏవిధన్నా వందనాలు. వందనాలు. దానికి మరికి వందనాలు.